నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము త్రయస్త్రింశః సర్గః. 33వ సర్గ. లక్ష్మణుడు కిష్కింధ శోభను చూచుచూ సుగ్రీవుని గృహములో ప్రవేశించుట, అక్కడ కోపముతో ధనుష్టంకారము చేయుట, భయపడిన సుగ్రీవుడు ఆతని కోపమును శాంతింపచేయుటకై తారను పంపగా ఆమె లక్ష్మణుని అనునయించి అంతఃపురములోనికి తీసుకొని వచ్చుట. అథ ప్రతిసమాదిష్టో లక్ష్మణః పరవీరః ప్రవివేశ గుహాం రమ్యాం కిష్కింధాం రామశాసనాత్. పిమ్మట అంగదాదుల చేత లోనికి ఆహ్వానింపబడిన శత్రు వీర సంహారకుడైన లక్ష్మణుడు రాముని ఆజ్ఞ ప్రకారము పర్వతముల మధ్యనున్న రమ్యమైన కిష్కింధా నగరమును ప్రవేశించెను. ద్వారస్థాహరయస్తత్ర మహాకాయా మహాబలాః బభూవుర్లక్ష్మణం దృష్ట్వా సర్వే ప్రాంజలయః స్థితాః. అక్కడ ద్వారమునందున్న పెద్ద శరీరములు గొప్ప బలము కల వానరులందరూ లక్ష్మణుని చూచి చేతులు జోడించి నిలబడిరి. నిశ్వసంతం తు తం దృష్ట్వా క్రుద్ధం దశరథాత్మజం బభూవుర్హరయస్త్రస్తా నచైనం పర్యవారయన్. కోపముతో నిట్టూర్చుచున్న ఆ లక్ష్మణుని చూచి వానరులు భయపడిరి, అతని చుట్టూ చేరలేదు. సతాం రత్నమయీం దివ్యాం శ్రీమాన్ పుష్పిత కాననాం రమ్యాం రత్నసమాకీర్ణాం దదర్శ మహతీం గుహాం. రత్నములతో నిండి ఉన్న శ్రేష్టమైన ఆ కిష్కింధాపురములోని ఉద్యానములన్నీ పుష్పించి ఉండెను. అట్టి శ్రేష్టములైన వస్తువులతో నిండిన ఆ రమ్యమైన పురమును శ్రీమంతుడైన లక్ష్మణుడు చూచెను. హర్మ్య ప్రాసాద సంబాధాం నానారత్నోపశోభితాం సర్వకాలఫలైర్వృక్షైః పుష్పితైరుపశోభితాం. ఆ కిష్కింధ మేడలతోనూ ధనికుల భవనములతోనూ ఇరుకుగా ఉండెను. అనేక విధములైన రత్నములతోనూ అన్ని కాలములందు ఫలములనిచ్చు పుష్పించిన వృక్షములతోనూ ప్రకాశించుచుండెను. దేవగంధర్వపుత్రైశ్చ వానరైః కామరూపిభిః దివ్యమాల్యాంబరధరైః శోభితాం ప్రియదర్శనైః. దేవతల పుత్రులు, గంధర్వుల పుత్రులు ఇచ్ఛానుసారము రూపములను ధరించగలవారు, దివ్యములైన మాలలను వస్త్రములను ధరించినవారు, చూచుటకు ఆనందము కలిగించువారు అయిన వానరులు ఆ నగరమును శోభింపచేయుచుండిరి. చందనాగురు పద్మానాం గంధైః సురభిగంధినాం మైరేయాణాం మధూనాం చ సమ్మోదిత మహాపథాం. ఆ నగరములోని రాజమార్గములు ఘ్రాణేంద్రియమునకు తృప్తిని కలిగించు చందన, అగురు, పద్మముల సువాసనలతోనూ మైరేయము, మధువు అను మద్యముల సువాసనలతోనూ నిండి ఉండెను. వింధ్యమేరుగిరి ప్రఖ్యైః ప్రాసాదైర్నైక భూమిభిః దదర్శ గిరివద్యశ్చ విమలాస్తత్ర రాఘవః. లక్ష్మణుడు అక్కడ చాలా అంతస్తులు ఉన్న వింధ్య మేరు పర్వతముల వలె ఎత్తైన ప్రాసాదములను, నిర్మలములైన కొండ కాలవలను చూచెను. అంగదస్య గృహం రమ్యం మైందస్య ద్వివిదస్య చ గవయస్య గవాక్షస్య గజస్య శరభస్య చ విద్యున్మాలేశ్చ సంపాతేః సూర్యాక్షస్య హనూమతః వీరబాహోః సుబాహోశ్చ నలశ్చ చ మహాత్మనః కుముదస్య సుషేణస్య తారాజాంబవతోస్తథా దధివక్త్రస్య నీలస్య సుపాటల సునేత్రయోః ఏతేషాం కపిముఖ్యానాం రాజమార్గే మహాత్మనాం దదర్శ గృహముఖ్యాని మహాసారాణి లక్ష్మణః. లక్ష్మణుడు రాజమార్గమునందు
రమ్యమైన అంగదుని గృహమును మహాత్ములు వానర నాయకులు అయిన మైంద వివిధ గవయ గవాక్ష గజ శరభ విద్యున్మాలి సంపాతి సూర్యాక్ష హనుమత్ వీరబాహు సుబాహు నల కుముద సుషేణ తార జాంబవత్ దధివక్త్ర నీల సుపాటల సునేత్రుల గొప్ప సంపదగల శ్రేష్టములైన గృహములను చూచెను. పాండురాభ్ర ప్రకాశాని గంధమాల్యాయుతాని చ ప్రభూత ధనధాన్యాని స్త్రీరత్నై శోభితాని చ. గంధములతోనూ మాలికలతోనూ అధికమైన ధనధాన్యములతోనూ ఉత్తమ స్త్రీలతోనూ కూడిన ఆ ప్రాసాదములు తెల్లని మేఘముల వలె ప్రకాశించుచుండెను. పాండురేణ తు శైలేన పరిక్షిప్తం దురాసదం వానరేంద్ర గృహం రమ్యం మహేంద్ర సదనోపమం శుక్లైః ప్రాసాద శిఖరైః కైలాస శిఖరోపమైః సర్వకామఫలైర్వృక్షైః పుష్పితైరుపశోభితం మహేంద్ర దత్తైః శ్రీమద్భిర్నీలజీమూత సన్నిభైః దివ్య పుష్పఫలైర్వృక్షైః శీతఛాయైర్మనోరమైః హరిభిః సంవృతద్వారం బలిభిః శస్త్రపాణిభిః దివ్యమాల్యవృతం శుభ్రం తప్తకాంచన తోరణం సుగ్రీవస్య గృహం రమ్యం ప్రవివేశ మహాబలః అవార్యమానః సౌమిత్రిర్మహాభ్రమివ భాస్కరః. అక్కడ దేవేంద్రుని భవనము వలె రమ్యమైన ఆక్రమింప శక్యము కాని వానరరాజు గృహమును చూచెను. ఆ గృహము చుట్టూ తెల్లని పర్వతముండెను. కైలాస శిఖరముల వంటి తెల్లని బురుజులతో ప్రకాశించుచుండెను. సమస్తములైన కోరికలనే ఫలములనిచ్చు పుష్పించిన వృక్షములతో శోభించుచుండెను. దాని సమీపమున శోభాయుక్తములైనవి నల్లని మేఘములతో సమానములు దివ్యములైన పుష్ప ఫలములు కలవి చల్లని నీడనిచ్చునవి మనోహరములు అయిన దేవేంద్రుడిచ్చిన వృక్షములుండెను. ఆయుధములు ధరించిన వానరులు దాని ద్వారముల వద్ద నిలచియుండిరి. తెల్లని ఆ భవనమును శ్రేష్టములైన పుష్పమాలలు వ్రేలాడదీసి అలంకరించిరి. దాని ముఖద్వారము పరిశుద్ధమైన బంగారముతో నిర్మించబడెను. మహాబలశాలి అయిన లక్ష్మణుడు అట్టి సుగ్రీవ భవనములోనికి సూర్యుడు పెద్ద మేఘములోనికి ప్రవేశించినట్లు ప్రవేశించెను. ఆ లక్ష్మణుని ఎవ్వరూ అడ్డుకొనలేదు. ససప్తకక్ష్యా ధర్మాత్మా యావాసన సమావృతాః ప్రవిశ్య సుమహద్గుప్తం దదర్శాంతః పురం మహత్ హైమరాజత పర్యంకైర్బహుభిశ్చ వరాసనైః మహార్హాస్తరణోపేతైస్తత్ర తత్ర సమావృతం. ధర్మాత్ముడైన ఆ లక్ష్మణుడు అనేక వాహనములతోనూ ఆసనములతోనూ కూడిన 7 వాకిళ్లను దాటి వెళ్లి చాలా విశాలమైన బాగుగా రక్షించబడిన అంతఃపురమును చూచెను. ఆ అంతఃపురమునందు అక్కడక్కడ శ్రేష్టమైన ఆస్తరణములు పరచిన ఎన్నో ఉత్తమములైన ఆసనములు, బంగారు పర్యంకములు, వెండి పర్యంకములు అమర్చబడియుండెను. పర్యంకము అనగా సోఫా లేదా మంచము అనుకోవచ్చును. ప్రవిశన్నేవ సతతం శుశ్రావ మధురస్వనం తంత్రీ గీత సమాకీర్ణం సమతాళ పదాక్షరం. అంతఃపురములో ప్రవేశించగానే లక్ష్మణునకు వీణాతంత్రుల నాదముతో కలిసి సమమైన తాళములు, పదములు, అక్షరములు గల అవిచ్ఛిన్నముగా వచ్చుచున్న మధుర ధ్వని వినబడెను. బహ్వీశ్చ వివిధాకారా రూపయౌవన గర్వితాః స్త్రియః సుగ్రీవ భవనే దదర్శ స మహాబలః. మహాబలశాలి అయిన ఆ లక్ష్మణుడు సుగ్రీవుని గృహములో అనేక విధములైన ఆకారములు గల సౌందర్య యవ్వనముల చేత గర్వించిన స్త్రీలను చాలా మందిని చూచెను. దృష్ట్వాభిజన సంపన్నాస్తత్ర మాల్యకృత స్రజః వరమాల్యకృత వ్యగ్రా భూషణోత్తమ భూషితాః నాతృప్తాన్నాతి చ వ్యగ్రాన్నానుదాత పరిచ్ఛదాన్ సుగ్రీవానుచరాంశ్చాపి లక్షయామాస లక్ష్మణః. లక్ష్మణుడు అక్కడ ఉత్తమమైన అలంకారములు అలంకరించుకొని
మాలలకు తగిన పుష్పములతో కట్టిన మాలలు ధరించి ఉత్తమమైన పుష్పమాలలను నిర్మించుటలో వ్యగ్రలైన స్త్రీలను చూచి పిమ్మట సుగ్రీవుని అనుచరులను కూడా చూచెను. వారిలో తృప్తి లేనివారు కాని, ఎక్కువ కార్యభారముతో ఉన్నవారు కాని, ఉదాత్తమైన వేషము లేనివారు కాని లేకుండిరి. కూజితం నూపురాణాం చ కాంచీనాం నిస్వనం తథా సనిశమ్య తతః శ్రీమాన్ సౌమిత్రిర్లజ్జితోభవత్. శ్రీమంతుడైన ఆ లక్ష్మణుడు నూపురముల శబ్దములను, వడ్డాణముల ధ్వనిని వినగానే ముందుకు వెళ్ళుటకు కొంచెము సందేహించెను. రోషవేగ ప్రకుపిత శ్రుత్వా చాభరణస్వనం చకారజ్యాస్వనం వీరో దిశ శబ్దేన పూరయన్. ఆభరణముల ధ్వని వినగానే లక్ష్మణుడు మిక్కిలి కోపావిష్టుడై దిక్కులు ప్రతిధ్వనించునట్లు టంకార ధ్వని చేసెను. చారిత్రేణ మహాబాహురపకృష్ట స లక్ష్మణ తస్థావేకాంతమాశ్రిత్య రామశోక సమన్విత. రామునకు కలిగిన శోకముతో తాను కూడా బాధపడుచున్న మహాబాహువైన ఆ లక్ష్మణుడు సచ్చరిత్ర కలవాడగుటచే దూరముగా వెళ్లి స్త్రీ సన్నిధి లేని ప్రదేశమునందు నిలచెను. తేన చాపస్వనేనాథ సుగ్రీవ ప్లవగాధిపః విజ్ఞాయాగమనం త్రస్తః సచచాలవరాసనాత్. అప్పుడు వానరరాజైన సుగ్రీవుడు ఆ ధనుష్టంకారము చేత లక్ష్మణుడు వచ్చినట్లు తెలుసుకొని భయపడి రాజాసనము నుండి లేచెను. అంగదేన యథా మహ్యం పురస్తాత్ ప్రతివేదితం సువ్యక్తమేష సంప్రాప్త సౌమిత్రిర్భ్రాతృవత్సలః. అంగదుడు ముందుగా నాతో చెప్పినట్లే సోదరుని యందు ప్రేమగల ఈ లక్ష్మణుడు వచ్చినాడు, సందేహము లేదు. అంగదేన సమాఖ్యాతో జ్యాస్వనేన చ వానరః బుబుధే లక్ష్మణం ప్రాప్తం ముఖం చాస్యోపశుష్యత. సుగ్రీవుడు అంగదుడు చెప్పుట చేతను ధనుష్టంకార ధ్వని చేతను లక్ష్మణుడు వచ్చినట్లు తెలుసుకొనెను. అతని ముఖము వెలవెలపోయెను. తతస్తారాం హరిశ్రేష్ఠ సుగ్రీవ ప్రియదర్శనాం ఉవాచ హితమవ్యగ్రస్త్రాస సంభ్రాంత మానసః. పిమ్మట భయముతో కంగారు పడుచున్న మనస్సుగల వానరశ్రేష్ఠుడైన సుగ్రీవుడు చూచువారికి ఆనందము కలిగించు తారతో హితమైన వాక్యమును తొందర లేకుండగా ఇట్లు పలికెను. వివరణ: సుగ్రీవ భవనములో స్త్రీలను చూచిన లక్ష్మణుడు ధనుష్టంకారము చేసినట్లు, అది విని సుగ్రీవుడు భయపడినట్లు వర్ణించు ఈ 25 నుండి 36 శ్లోకములు సుగ్రీవుడు తారను పంపగా ఆమె లక్ష్మణుని కోపమును శాంతింపచేసినట్లు వర్ణించు ఈ శ్లోకము మొదలు 35 శ్లోకములు ప్రాచ్యప్రతిలో లేవు. కిం ను రుట్కారణం శుభ్రు ప్రకృత్యా మృదు మానసః సరోష ఇవ సంప్రాప్తో ఏనాయం రాఘవానుజః. ఓ తారా, స్వభావముచే మృదువైన మనస్సుగల ఈ లక్ష్మణుడు కోపముతో వచ్చినట్లున్నది. దీనికి కారణమేమైయుండునో? కిం పశ్యసి కుమారస్య రోషస్థానమనిందితే న ఖల్వ కారణే కోపమాహరేన్నర పుంగవః. దోషరహితురాలవైన ఓ తారా, యువకుడైన ఈ లక్ష్మణునకు కోపకారణమేదయ్యుండునని ఊహించుచున్నావు? నరశ్రేష్ఠుడైన ఇతడు కారణము లేకుండగా కోపించడు కదా. యద్యస్య కృతమస్మాభిర్బుధ్యసే కించిదప్రియం తద్బుద్ధ్యా సంప్రధార్యాసు క్షిప్రమేవాభిధీయతాం. మనము ఈతనికి ఏమైనా అప్రియము చేసియున్నామా అను విషయమును నీ బుద్ధి చేత శీఘ్రముగా నిశ్చయించి వెంటనే చెప్పుము. అథవా స్వయమేవైనం ద్రష్టుమర్హసి భామిని వచనైః సాంత్వయుక్తైశ్చ ప్రసాదయితుమర్హసి. లేదా నీవే స్వయముగా వెళ్లి ఈతనిని చూచి మంచి మాటలతో అనుగ్రహింపచేసికొనుము. త్వద్దర్శనే విశుద్ధాత్మా నసకోపం కరిష్యతి.
నహి స్త్రీషు మహాత్మానః క్వచిత్ కుర్వంతి దారుణం. నిన్ను చూడగానే పరిశుద్ధమైన మనస్సుగల ఆతని కోపము శాంతించును. మహాత్ములు ఎక్కడా కూడా స్త్రీల విషయమున దారుణ కృత్యములు చేయరు కదా. త్వయా సాంత్వైరుపక్రాంతం ప్రసన్నేంద్రియ మానసం తతః కమలపత్రాక్షం ద్రక్ష్యామ్యహమరిందమం. నీవు మంచి మాటలతో దగ్గరకు వెళ్లిన పిమ్మట కమలపత్రముల వంటి నేత్రములు గల శత్రు సంహారకుడైన ఆ లక్ష్మణుని ఇంద్రియములు మనస్సు ప్రసన్నములగును. పిమ్మట నేను ఆతనిని చూచెదను. సా ప్రస్ఖలంతీ మదవిహ్వలాక్షీ ప్రలంబకాంచీ గుణహేమసూత్రా సలక్ష్మణా లక్ష్మణ సన్నిధానం జగామతారా నమితాంగయష్టిః. ఆ తార నేత్రములు మదము చేత వ్యాకులములై ఉండెను. ఆమె శరీరమునందు వడ్డాణము బంగారు సూత్రములు వ్రేలాడుచుండెను. ఉత్తమ లక్షణ సంపన్నురాలైన ఆమె శరీరము కొంచెము ముందుకు వంగియుండెను. అట్టి తార కొంచెము తూలుచూ లక్ష్మణుని వద్దకు వెళ్ళెను. సతాం సమీక్ష్యైవ హరీశ పత్నీం తస్థావుదాసీవతయా మహాత్మా అవాంగ్ముఖో భూన్మనుజేంద్రపుత్రః స్త్రీ సన్నికర్షాద్వినివృత్త కోపః. మహాత్ముడైన ఆ లక్ష్మణుడు తారను చూడగానే ఉదాసీనుడు అయ్యను. స్త్రీ సమీపమునందు ఉండుట చేత కోపము తొలగి తల వంచుకొనెను. సాపానయోగాచ్చ వివృత్త లజ్జా దృష్టి ప్రసాదాశ్చ నరేంద్రసూనోః ఉవాచ తారా ప్రణయ ప్రగల్భం వాక్యం మహార్థం పరిసాంత్వరూపం. మద్యము సేవించియుండుట చేతను లక్ష్మణుని దృష్టి ప్రసన్నముగా ఉండుట చేతను ఆ తార సంకోచము విడచి స్నేహముతో ప్రగల్భముగానున్న గొప్ప అర్థము గల బ్రతిమాలుకొనున్నట్లు ఉన్న వాక్యమును పలికెను. కిం కోపమూలం మనుజేంద్రపుత్ర కస్తేన సంతిష్ఠతి వాంగ్నిదేశే కశుష్క వృక్షం వనమాపతంతం దావాగ్నిమాసీదతి నిర్విశంకః. ఓ రాజకుమారా, నీ కోపమునకు కారణము ఏమి? నీ ఆజ్ఞను పాటించని వాడు ఎవరు? ఎండిన వృక్షములతో నిండిన అడవి వైపు వచ్చుచున్న దావాగ్నిని నిర్భయముగా సమీపించుచున్నవాడు ఎవడు? సతస్యావచనం శ్రుత్వా సాంత్వపూర్వమశంకితః భూయః ప్రణయ దృష్టార్థం లక్ష్మణో వాక్యమబ్రవీత్. ఆ లక్ష్మణుడు తార బ్రతిమాలుకొనుచు అధికమైన స్నేహముతో ప్రయోజనమును చూపుచూ పలికిన మాటలు విని శంకలేనివాడై ఇట్లు పలికెను. కిమయం కామవృత్తస్తే లుప్తధర్మార్థ సంగ్రహః భర్తా భర్తృహితే యుక్తే నచైవమవబుధ్యసే. భర్త హితమును కోరు ఓ తారా, నీ భర్త ధర్మార్థముల సంపాదనము చేయక కామ ప్రవృత్తితో మాత్రమే ఎందుకు ఉన్నాడు? నీవు ఈతని దోషమును గుర్తించుటలేదు. నచింతయతి రాజ్యార్థం సోస్మాన్ శోకపరాయణాన్ సామాత్య పరిషత్తారే కామమేవోపసేవతే. ఓ తారా, అమాత్య పరిషత్తుతో కూడిన సుగ్రీవుడు భోగములను మాత్రమే సేవించుచు రాజ్య కార్యమును గూర్చిగాని శోకాక్రాంతులమైన మమ్ములను గూర్చికాని ఆలోచించుటలేదు. సమాంసాశ్చతురః కృత్వా ప్రమాణం ప్లవగేశ్వరః వ్యతీతాంస్తాన్మదోదగ్రో విహరన్నావబుధ్యతే. సుగ్రీవుడు 4 మాసములు అవధిగా ఇచ్చి ఇప్పుడు మదమత్తుడై విహరించుచు ఆ మాసములు గడచిన విషయమును గుర్తించుటలేదు. నహి ధర్మార్థ సిద్ధ్యర్థం పానమేవం ప్రశస్యతే పానాదర్థశ్చ కామశ్చ ధర్మశ్చ పరిహీయతే. ఈ విధముగా మద్యపానము చేయుట ధర్మార్థముల సిద్ధిని కోరువాడు చేయదగినది కాదు. పానము వలన ధర్మార్థ కామములు 3 చెడిపోవును.
ధర్మలోపో మహాంస్తావత్ కృతేహ్య ప్రతికుర్వతః అర్థలోపశ్చ మిత్రస్య నాశే గుణవతో మహాన్. ఉపకారము పొంది ప్రత్యుపకారము చేయని వానికి గొప్ప ధర్మలోపము కలుగును. గుణవంతుడైన మిత్రుని పోగొట్టుకున్న వానికి గొప్ప అర్థలోపము కలుగును. మిత్రం హ్యర్థగుణశ్రేష్టం సత్యధర్మ పరాయణం తద్వయం తు పరిత్యక్తం నతు ధర్మే వ్యవస్థితం. సత్యమునందు ధర్మమునందు ఆసక్తిగల మిత్రుడు అర్థ విషయములందు గుణ విషయములందు శ్రేష్ఠుడు. కాని నీ భర్త ఆ రెండింటినీ విడచినాడు, ధర్మమునందు నిలిచి ఉండలేదు. తదేవం ప్రస్తుతే కార్యే కార్యమస్మాభిరుత్తరం యత్కార్యం కార్యతత్వజ్ఞే త్వముదాహర్తుమర్హసి. కార్యతత్వము తెలిసిన ఓ తారా, ప్రస్తుతమైన మా కార్యము ఈ విధముగానున్న పరిస్థితిలో మేము ముందు ఏమి చేయవలెనో నీవే చెప్పుము. సాతస్య ధర్మార్థ సమాధియుక్తం నిశమ్య వాక్యం మధుర స్వభావం తారా గతార్థే మనుజేంద్ర కార్యే విశ్వాసయుక్తం తమువాచ భూయః. ధర్మార్థముల నిశ్చయముతో కూడిన మధురమైన ఆ లక్ష్మణుని మాటలు విని తార కాలము మించిన రాముని కార్యము విషయమున దానిని ఎట్లైనను సాధించగలను అను విశ్వాసముతో కూడిన లక్ష్మణునితో మరల ఇట్లు పలికెను. లేదా రాముని కార్యము విషయమున విశ్వాసము కలుగునట్లుగా పలికెను. నకోపకాల క్షితిపాల పుత్ర నచాపి కోప స్వజనే విధేయః త్వదర్థకామస్య జనస్య తస్య ప్రమాదమప్యర్హసి వీరసోఢుం. వీరుడవైన ఓ రాజకుమారా, ఇది కోపమునకు కాలము కాదు. స్వజనము విషయమున కోపించకూడదు. నీ ప్రయోజనమును సాధించవలెనని కోరుచున్న ఆ సుగ్రీవుని పొరబాటును నీవు సహించవలెను. కోపం కథం నామ గుణ ప్రకృష్టః కుమార కుర్యాదపకృష్ట సత్వే కస్త్వద్విధ కోపవశం హి గచ్చే సత్వానరుద్ధస్తపసః ప్రసూతిః. ఓ లక్ష్మణ, అధికమైన గుణములు కలవాడు అల్ప గుణములు కలవాని విషయమున కోపించునా? ఉద్యమశీలుడు గొప్ప తపస్సు కలవాడు అయిన నీవంటి వాడు కోపమునకు వశుడగునా? జానామి కోపం హరివీరబంధోః జానామి కార్యస్య చ కాలసంగం జానామి కార్యం త్వయి యత్కృతం నః తచ్చాపి జానామి యదత్ర కార్యం. రాముని కోపము ఎట్లు అమోఘమైనదో నాకు తెలియును. కార్యము విషయమున ఆలస్యమైనదని నాకు తెలియును. నీ విషయమున మేము చేసిన అపకారము కూడా నాకు తెలియును. ఇప్పుడు ఏమి చేయవలయునో ఆ విషయము కూడా నాకు తెలియును. తచ్చాపి జానామి యథా విషహ్యం బలం నరశ్రేష్ఠ శరీరజస్య జానామి యస్మింశ్చ జనేవ బద్ధం కామేవ సుగ్రీవమసక్తమద్య. ఓ లక్ష్మణ, మన్మథుని బలము ఎంత సహింపశక్యము కానిదో నాకు తెలియును. ఇప్పుడు సుగ్రీవుడు ఏ స్త్రీ జనమునందు కామముతో నిరంతరము ఆసక్తుడై ఉన్నాడో వారు కూడా నాకు తెలియును. నా కామతంత్రే తవ బుద్ధిరస్తి త్వం వై యథా మన్యువశం ప్రపన్నః న దేశకాలౌ హి న చార్థధర్మౌ అవేక్షతే కామరతిర్మనుష్యః. నీవు ఇట్లు కోపమునకు వశుడవగుట చూడగా నీకు కామతంత్రమునందు ఆసక్తి లేదని తెలియుచున్నది. కామమునందు ఆసక్తుడైన మనుష్యుడు దేశకాలములను కాని అర్థధర్మములను కాని చూడడు కదా. తం కామవృత్తం మమ సన్నికృష్టం కామాభియోగాచ్చ విముక్తలజ్జం క్షమస్వ తావత్ పరవీరహంతః త్వద్భ్రాతరం వానరవంశనాథం. శత్రువీరులను సంహరించువాడా, కామ ప్రవృత్తి కలవాడై కామావేశము చేత సిగ్గు విడచి నా దగ్గరనే ఉన్న నీ సోదరుని వంటివాడైన
ఆ సుగ్రీవుని క్షమించుము. మహర్షయో ధర్మ తపోభిరామాః కామానుకామాః ప్రతిబద్ధమోహాః అయం ప్రకృత్యా చపలః కపిస్తు కథం వసజ్జేత సుఖేషు రాజా. ధర్మము చేతను తపస్సు చేతను పేరు పొందిన మహర్షులు కూడా కామవశులై నిరంతరము మోహముతో ఉందురు. వానరుడు సహజముగా చపల స్వభావము కలవాడు అయిన సుగ్రీవుడు కామాసక్తుడు కాకుండా ఎట్లు ఉండగలడు? ఇత్యేవ ముక్త్వా వచనం మహార్థం సావానరీ లక్ష్మణమప్రమేయం పునః సఖేలం మదవిహ్వలాక్షీ భర్తుర్హితం వాక్యమిదం బభాషే. మహాప్రభావశాలి అయిన లక్ష్మణునితో ఆ తార ఈ విధముగా గొప్ప అర్థము గల వచనము పలికి మదము చేత వ్యాకులమైన నేత్రములు కలదై విలాసపూర్వకముగా తన భర్తకు హితమైన వాక్యమును మరల ఇట్లు పలికెను. ఉద్యోగస్తు చిరాజ్ఞప్తః సుగ్రీవేణ నరోత్తమా కామస్యాపి విధేయేవ తవార్థ ప్రతిసాధనే. కామమునకు విధేయుడైనను సుగ్రీవుడు నీ కార్యమును సాధించుటకు తగు ప్రయత్నములు జరుగుటకు చాలా కాలమునకు పూర్వమే ఆజ్ఞాపించియున్నాడు. ఆగతాహి మహావీర్యా హరయః కామరూపిణః కోటిశతసహస్రాణి నానానగ నివాసినః. గొప్ప పరాక్రమము కలవారు, స్వేచ్ఛానుసారముగా రూపములను ధరించగలవారు, అనేక పర్వతముల మీద నివసించువారు అయిన వానరులు కోట్ల కొలది, వందల కొలది, వేల కొలది వచ్చి ఉన్నారు కదా. తదా గచ్చ మహాబాహో చారిత్రం రక్షితం త్వయా అచ్చలం మిత్రభావేన సతాం దారావలోకనం. మహాబాహువులు కలవాడా, అందువలన అంతఃపురమునకు రమ్ము. నీవు రక్షింపబడిన చరిత్ర కలవాడవు, అనగా మంచి నడవడిక కలవాడవు. సత్పురుషులు మైత్రీ పురస్సరముగా మిత్రుల భార్యలను చూచుటలో దోషము లేదు. తారయా చాప్యనుజ్ఞాతస్త్వరయా చాపి చోదితః ప్రవివేశ మహాబాహురభ్యంతరమరిందమః. శత్రు సంహారకుడు మహాబాహువు అయిన లక్ష్మణుడు తార అనుమతించుట చేతను, కార్యమునకు సంబంధించిన తొందర ప్రేరేపించుట చేతను అంతఃపురములోనికి ప్రవేశించెను. తతః సుగ్రీవమాసీనం కాంచనే పరమాసనే మహార్హాస్తరణోపేతే దదర్శాదిత్య సన్నిభం దివ్యాభరణ చిత్రాంగం దివ్యరూపం యశస్వినం దివ్యమాల్యాంబరధరం మహేంద్రమివ దుర్జయం దివ్యాభరణమాలాభి ప్రమదాభి సమావృతం సంరబ్ధతర రక్తాక్షో బభూవాంతక సన్నిభః. పిమ్మట ఆ లక్ష్మణుడు అమూల్యమైన ఆస్తరణము కప్పిన బంగారు ఉత్తమ ఆసనమునందు కూర్చున్న సూర్యుని వంటి కాంతిగల సుగ్రీవుని చూచెను. శ్రేష్టమైన రూపము గల ఆతని శరీరము శ్రేష్టములైన అలంకారములతో చిత్రముగా ఉండెను. శ్రేష్టములైన పూలమాలలను వస్త్రములను ధరించిన యశస్శాలి అయిన ఆ సుగ్రీవుడు మహేంద్రుడు వలె జయింప శక్యము కానివాడు. ఆతని చుట్టూ దివ్యములైన ఆభరణములు, పుష్పమాలలు ధరించిన స్త్రీలు నిలచి ఉండిరి. ఆతనిని చూడగానే కోపము చేత కదులుచున్న ఎర్రనైన నేత్రములతో లక్ష్మణుడు యముడు వలె కనబడెను. రుమాంతు వీర పరిరభ్యగాఢం వరాసనస్థో వరహేమవర్ణః దదర్శ సౌమిత్రిమదీన సత్వం విశాలనేత్ర స విశాలనేత్రం. రుమను గాఢముగా కౌగిలించుకొని శ్రేష్టమైన ఆసనముపై కూర్చొనియున్న శ్రేష్టమైన బంగారము వంటి వర్ణము గల విశాల నేత్రుడైన వీరుడైన సుగ్రీవుడు దైన్యము ఎరుగని బలము కలవాడు, విశాల నేత్రుడు అయిన లక్ష్మణుని చూచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే కిష్కింధాకాండే 33 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోऽस्तुते. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ